పాకిస్తాన్ ఏ నిమిషంలో అయినా 4 ముక్కలు కావచ్చు. సౌత్ ఏషియాలో కొత్త 4 దేశాలు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. పస్తూనిస్తాన్, సింధు దేశ్, బలూచిస్తాన్, పంజాబ్. పస్తూనిస్తాన్ అనే ప్రదేశంలో పస్తూన్ జాతికి సంబంధించిన ప్రజలు ఉంటారు. ఈ ప్రజల్లో చాలామంది ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంటారు. ఆల్మోస్ట్ 50% ఆఫ్ఘనిస్తాన్ పాపులేషన్ పస్తూన్స్దే. ఆఫ్ఘనిస్తాన్ ఈ భూమి మాది అని చెప్తుంది. ఇక్కడ ప్రజలు కూడా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. బలోచిస్తాన్, ఇక్కడ చాలా గ్యాస్ మినరల్స్ దొరుకుతాయి. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇక్కడ మైనింగ్ చేసి డబ్బు సంపాదించి ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా ఇక్కడ ప్రజలను మోసం చేసింది. బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ బలోచిస్తాన్ని మిలిటరీ ఫోర్స్తో కబ్జా చేసింది. బలోచ్ ఫైటర్స్ మాకు సపరేట్ దేశం కావాలి అని యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ చాలా రెబెల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రూప్స్ మొత్తం కలిసి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. ఆల్రెడీ బలోచిస్తాన్లో పాకిస్తాన్కు 80% కంట్రోల్ పోయింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇకపోతే సింధు దేశ్, ఈ భాగం పాకిస్తాన్ జీడిపిలో 23% కంటే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రజలను పాకిస్తాన్ ఒక 3rd క్లాస్ సిటిజన్స్గా చూస్తుంది. అందుకే బలోచీలను చూసి వీళ్ళు కూడా సపరేట్ అవ్వాలి అని ప్రొటెస్ట్లు మొదలుపెట్టారు. ఇక మిగిలింది పంజాబ్. ఇదే